హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భారతి స్టిచ్ వరల్డ్. బిగినర్స్ కోసం టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను కదండి. ఈరోజు వచ్చేసి క్లాస్ 17. ఈరోజు క్లాస్లో మనము శారీకి ఫాల్ ఎలా వేయాలో చూద్దామండి. దీనికోసం మనం ఫస్ట్ శారీని తీసుకొని కట్టు చెంగ వైపు అలాగే పైటంచు వైపు మనము ఎడ్జెస్ స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. ఒకవేళ మనం ఎడ్జెస్ శారీ ఎలా ఉందో అలా కట్ చేసుకుంటే మనకి క్రాస్గా అనేది వస్తుందండి. ఫస్ట్ అయితే మనము ఎడ్జెస్ స్ట్రైట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనము కట్ చేసుకున్న వైపు ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడు శారీని రాంగ్ సైడ్ వైపు పెట్టుకొని మనము ఇలా మడత పెట్టి కుట్టుకోవాలండి చివర్లు. ఒకవేళ జిగ్జాగ్ మిషన్ ఉంటే జిగ్జాగ్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర జిగ్జాగ్ మిషన్ లేదు కాబట్టి నేనైతే ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటానండి. చూస్తున్నారు కదా, రాంగ్ సైడ్ వైపు ఇలాగా మనము కట్టు చెంగు వైపు అలాగే పైటంచు వైపు రెండు సైడ్లు కూడా మనం ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత అప్పుడు మనము కట్టు చెంగు వైపు ఫాల్ అనేది స్టిచ్ చేస్తాము. నెక్స్ట్ క్లాసెస్లో మనము రికార్డ్ని బేస్ చేసుకొని రికార్డులో ఎలా అయితే ఉందో అలా క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తానండి. సో బ్లౌజ్ కటింగ్ పెట్టిన తర్వాత చాలామంది కమెంట్ చేశారనమాట. సో అప్పుడే బ్లౌజ్ కటింగ్ ఏంటక్క అనుకొని తర్వాత క్లాసెస్ నుంచి మనము లైన్గా అయితే వెళ్దామండి. సో చూస్తున్నారు కదా, ఇదైతే పైటంచు వైపు అండి. ఇక్కడే చాలామంది బిగినర్స్ అయితే తప్పు చేస్తారండి. ఇక్కడ మనం చూసుకోవాలన్నమాట, పైటంచు వైపు మనము వేయకూడదండి ఫాల్ అనేది. కట్టు చెంగు మనకి లోపలికి వెళ్ళిపోతుంది కదా, కట్టు చెంగు వైపు మనం ఫాల్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి కట్టు చెంగు వైపు అనమాట. అలాగే బార్డర్స్ కూడా చూసుకోవాలన్నమాట, డిజైన్ ఏమైనా వచ్చిందా అది చూసుకొని మనకి కింద వైపున ఫాల్ అనేది వేసుకోవాలండి. ఈ ఫాల్ కూడా వేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి వేయకూడదండి. ఎప్పుడైనా సరే స్టార్టింగ్ నుంచి మనకి 11 or 11 ఇంచెస్ లేదా 12 ఇంచెస్ దగ్గర నుంచి మనం ఫాల్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను 12 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేస్తున్నాను కదండి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనము ఫాల్ అనేది స్టిచ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఫాల్ ఎలా వేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఫాల్ని మనము తడిపి ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత మనకి ఖర్చులు ఉంటుంది కదా, ఆ ఖర్చుల వైపు మనము రెండు చివర్ల ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి. ఇక్కడ ఎడ్జెస్ సమానంగా లేవని కట్ చేసుకుంటున్నాను. ఇలా ఖర్చులు ఉన్న వైపు ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి. ఒక ఫోల్డింగ్ చేస్తే చాలు. ఇటువైపు సేమ్ అలాగే ఇంకొక చివరి వైపు కూడా ఇలానే కుట్టుకోవాలండి, ఖర్చు వైపు మాత్రమే. కుట్టుకున్న తర్వాత అప్పుడు మనము ఫాల్ అనేది అటాచ్ చేస్తామండి శారీకి. ఇంకొక వైపు కూడా సేమ్ ఇలానే కుట్టుకోవాలన్నమాట. బిగినర్స్ కూడా అర్థం అవ్వాలని నేను వీడియో అనేది కొంచెం స్లోగా క్లారిటీగా అనేది చెప్తున్నానండి. సో ఇందులో కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఎవరికైనా టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని తప్పకుండా షేర్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలాగ మనము రెండు సైడ్స్ స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు శారీకి ఫాల్ అనేది అటాచ్ చేసుకోవాలండి. మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళాలండి. ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళేలా చూసుకొని ఫాల్ ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఫస్ట్ ఈ చివరి వరకు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఫాల్ అలాగే శారీ రెండు సమానంగా పట్టుకొని స్టిచ్ చేయాలండి. ఫాల్ అనేది బయటికి రాకూడదండి, అలా బయటకు వస్తే మనకి శారీ లుక్ అనేది పోతుంది. ఇలా రెండు సమానంగా పట్టుకొని మెల్లిమెల్లిగా కుట్టుకుంటూ రావాలండి. ఫాల్ అనేది లాగకూడదండి, లాగకుండా కొంచెం ఇలా పట్టుకొని స్టిచ్ అయితే వేయాలి. లాగితే మళ్ళీ మనకి సాగిపోతుందండి క్లాత్ అనేది. చూస్తున్నారు కదా, ఇలా చివరి వరకు స్టిచ్ అయితే వేసుకోవాలి. బిగినర్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో మీరు వీడియోని స్కిప్ చేయడం వల్ల నేను మధ్య మధ్యలో చెప్పే చిన్న చిన్న టిప్స్ అనేవి మీరు మిస్ అవుతారండి. అందుకని నేను ప్రతి వీడియోలో కూడా మెన్షన్ చేస్తున్నాను, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు నాలెడ్జ్ అనేది వస్తుందండి. అంటే నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి శారీకి ఫాల్ ఎలా వేయాలో, మీరు కూడా మీ ఇంట్లో ఉండే శారీస్ ఉంటాయి కదండి, ఓల్డ్ శారీస్ ఏమైనా సరే వాటి మీద మీరు ట్రై చేయండి. ట్రై చేసాక కూడా ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. వీడియోని చూడడం కాదండి, ట్రై చేస్తేనే మనకి అర్థమవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా చివరి వరకు స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళిపోవాలండి. స్టార్టింగ్లో మళ్ళీ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసుకొని
ఈ చివరికి వచ్చేసరికి సూది అనేది కిందకు ఉండాలండి. కిందకు ఉండి మనము చీరని తిప్పుకోవాలన్నమాట. తిప్పుకొని మళ్ళీ సేమ్ ఇలాగే చివరి వరకు స్టిచ్ అయితే వేయాలి. ఇటు మీకు చూస్తే అర్థమవుతుంది కదండి, నేనైతే సారీ ఫాలో చేసి ఎక్కడా కూడా లాగట్లేదు అనమాట. జస్ట్ అలా పట్టుకుంటున్నానండి. ఫాల్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లాగకూడదండి. లాగితే మనకి మొత్తము లుక్ అనేది పోతుందనమాట. ఉగ్గుగ్గులుగా వస్తుందండి. ఇలాగ మనం 2 చేతులతో పట్టుకుంటూ క్లాత్ అనేది ముందుకు జరపాలి, అంతేనండి. ఇలా కుట్టుకుంటే మనకి సారీ ఫాల్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. సో అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేను వీడియో అప్లోడ్ చేయడానికి ఒక 2-3 డేస్ గ్యాప్ ఉంటుంది కదండి. ఆ గ్యాప్లో నేను ఏం చెప్తున్నానో అది మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నెక్స్ట్ వీడియోలో కమెంట్ చేయండి. సో మీరు ట్రై చేస్తేనే ఏం తప్పులు చేస్తున్నారో ఏంటనేది మీకు అర్థమవుతుందండి. నేను ఏమైనా క్లాస్ చెప్పినప్పుడు అది మీరు ఒక వర్క్, ఒక హోంవర్క్ లాగా మీరు తీసుకొని దాన్ని ప్రాక్టీస్ అనేది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్ చేస్తేనే మనకి అది అర్థమవుతుంది అనమాట. సో చూసారు కదా, చివరి వరకు ఇలా వచ్చిన తర్వాత సేమ్ ఇది కూడా నీడిల్ని కిందకి దించుకొని శారీ అనేది తిప్పుకోవాలన్నమాట. ఇక్కడైతే నాకు దారం తెగిపోయిందండి, నేను చూసుకోలేదు. మళ్ళీ ఇక్కడ స్టిచ్ అయితే వేస్తున్నాను అనమాట. ఇలా చివరి వరకు మనము స్టిచ్ వేసిన తర్వాత నీడిల్ని కిందకి దించుకోవాలండి. దించుకొని శారీని తిప్పుకుంటే మనకి శారీ ఫాల్ ఉంది, స్టిచ్చింగ్ అయితే అయిపోతుందండి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా మనం స్టిచ్ చేసుకున్నామో. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.